Durandar movie written and directed by Aditya Dar and the casting are Ranveer Singh, Sara Arjun, Akshay Khanna, Arjun Rampal, Sanjay Dutt, మాధవన్ అండ్ రాకేష్ బేడి. మూవీ ఎలా ఉందంటే ఇక ఈ డైరెక్టర్ సినిమా అంటే మర్చిపోకుండా ఉండేలా చేశారు. ట్రైలర్ లో క్యారెక్టర్స్ ని హైలైట్ చేస్తూ స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తే ఏంటో అనుకున్నాం గానీ ఆ క్యారెక్టర్స్ తో సినిమాని ఒక ఆట ఆడించారు. అండ్ ఇంకా ట్రైలరే 4 minutes ఇచ్చారేంటి అనుకుంటే మూవీ రన్ టైం 3 hours 40 minutes. బాహుబలి ది ఎపిక్ కి ఎడిట్ చేసి 2 పాటలు కలిపితే అంత వచ్చింది. ఇక్కడ మరి ఒక్కదానికే అంత చేస్తున్నారు, చూడగలమా అంటే అసలు టైమే తెలియదు. కంప్లీట్ మూవీని ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ అలా కాకుండా చాప్టర్స్ బేస్ మీద రన్ చేశారు. ఇలాంటి ప్యాటర్న్ ఉన్న మూవీస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కనెక్షన్ కోసం వెతుక్కోకుండా చాప్టర్ వైజ్ చెప్పుకుంటా పోతారు, కట్టే కొట్టే తెచ్చేలాగా. ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రడక్షన్ కేవలం టెక్స్ట్ రూపంలో కానీ ఒక డైలాగ్ రూపంలో కానీ అయిపోతుంది. అసలు దానికి అంత టైమే ఇవ్వరు. మళ్ళీ వై అంటే టైం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మూవీ కంప్లీట్ గా రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. మరి అవి మనం చూడలేదా అంటే చూసాం, బట్ అయినా సరే మళ్ళీ చూసినా ఎక్కాయి. ఎందుకంటే చూసిన ప్రతి వాటిల్లో వన్ సైడే చూసాం. అంటే జరిగినప్పుడు ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉంది, బట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ చూపించారు. కంప్లీట్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అది. అండ్ ఏమైనా ఇన్సిడెంట్ ఉంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర అసలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా చూపించారు. వాటి వల్ల మూవీ లెంత్తో సంబంధం లేకుండా ఇంకా చూడాలనిపిస్తుంది, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమా, చూడకుండా ఎలా ఉంటాం? ప్రతి ఒక్కరి రోల్ ఒకరిది ఎక్కువ, ఇంకొకరిది తక్కువ స్పేస్ అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి మేజర్ రోల్లా క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రియలిస్టిక్ అంటే గుర్తుకు వచ్చింది యాక్షన్ సీన్స్. మరీ రాగా చూపిద్దాం అనుకున్నట్టు కొన్ని అయితే కొంచెం భయమేసి కళ్ళు కూడా మూసేస్తాం. అలాగే మూవీలోని లొకేషన్స్ మరి ఒరిజినల్ లొకేషన్సా లేక సెటప్ తెలియదు కానీ నిజంగా అలా ఉంటుందా అని అనిపించేలా చూపించారు. వాళ్ళ గెటప్స్ అండ్ కాస్ట్యూమ్స్ అయితే ఎక్కడ కూడా మూవీ ఫీల్ లో నుండి బయటికి రాము, అలా ఉంటారు అందరూ. మూవీలో ఒక క్యారెక్టర్ ని చాలా రోజుల తర్వాత చూసాం. బాపు గారి మూవీ సుందరకాండలో చార్మి గారి ఫాదర్ రోల్. ఇందులో చూశాక చాలా రోజుల తర్వాత చూస్తే ఒక ఫీల్ వస్తుంది కదా, అలా అనిపించింది. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అర్థం కాకపోయినా సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మూవీలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ని ఇన్స్పిరేషన్ అయినప్పటికీ కొన్ని సీన్స్ లో మాత్రం ఆ సీన్ లో రియల్ గా జరిగినవి పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చేశారు. అండ్ ఈ మూవీ చూసి ఒకటి నేర్చుకోవచ్చు. నార్మల్ గా కొంతమంది డైరెక్టర్స్ 2 years గా మూవీ చేసినా కొన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి, బట్ ఇక్కడ 6 years తర్వాత మూవీ చేసినా హిట్ కొట్టారు. అది ఎందుకా అంటే రియల్ ఇన్సిడెంట్స్, అవి 10 ఏళ్ల తర్వాత తీసినా ఏమీ మారవు. బట్ అలా కాకుండా ఓన్ కాన్సెప్ట్స్కి ఆ డైరెక్టర్ ఇచ్చిన గ్యాప్లో చాలా రావడం వల్ల కొన్ని మూవీస్ ఫెయిల్ అవుతాయి. బట్ రియల్ ఇన్సిడెంట్సే హిట్ కొడతారా, వేరేవన్నీ కొట్టరా అంటే కొడతారు. కంప్లీట్ న్యూ టచ్ ఇచ్చినప్పుడు పడతాయి. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ఆదిత్య గారి 6 ఏళ్ల కష్టం వృధా కాలేదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.